రెండు దాని హల్కే దాని వేసుకోవచ్చు. दो दाल वो दो दाल మామిడికాయ కారం నిల్వ పచ్చడి అవి 2 మానికల సగం అండి ముక్కలు. కారం వచ్చి కాగి గిద్ద బత ఆ గిద్దతో కింద గ్లాస్ వేదాలి. దాంతో 4 గ్లాసులు కారం వేసిందండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు. कार्तीन से तू गिरता है गड्ढे नहीं आने उन्हें एल्लिपायలు अंदे हो गई कुचल को डालती है ज़रा पे गड्ढे गड्ढे है देखो गलते नहीं ఎల్లిపాయలు కచ్చా పచ్చా నూరుకోవాలండి. మిగతా ఏమో కారంలోనే కలిపేశారు. ఎన్ని ఒక గుప్పెడు కచ్చా పచ్చా నూరుకోవాలి. గుప్పెడు దాలి అమ్మ పిరిగడు కదా గుప్పెడ కదా ఏకుచు నూరుతున్నారు అబ్బాయి. ఆగామే గిర్తాను ఆఖరికి మా బాబు కూడా చేసేస్తానండు. మామిడికాయ ఆవకాయ నిలవ పచ్చడి తెలంగాణ స్టైల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ అండి. మీ యొక్క సబ్స్క్రైబర్ నాకు ఇంకా వీడియోలు తీయడానికి ముందడుగు వేయడానికి నాకు చాలా మోటివేషన్ అయిద్దండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటానికి అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చెల్లిలా ఒక అక్కలా ఒక మీ తోబొట్టులా నన్ను ఆదరించండి. ఓకేనండి. చూడండి మా అబ్బాయి ఎల్లిపాయలని దంచుతున్నాడు. ఇద్దరు కసామే కా దిక్తాకి కూర్చోలాగా వీడు కూడా నేను కూడా దంచుతా అనుకుంటే వెళ్తాడు మా అబ్బాయి. మా బొడ్డోడు దంచుతాడు అంటే ఏం దంచుతాడో మరి. దాలీం आए होगा दालिम में वो इतने दाली पुच्चे भी इतने दाली वो ज्यादा पड़े. भैया कुछ चलना కొద్దిగా అంతా పసుపు వేసుకున్నారండి. పసుపు వేసుకొని కలుపుతున్నారు. మా బుడ్డుడు ఎంత పని చేస్తుండో చెత్త మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ పనిలో వీళ్ళుంటే ఆయన పనిలో ఆయన ఉన్నాడు. అబ్బా मुझे कुछ चलना
तू ले शाजा मैं इनका तो को फिर अनु दे मामी दे अनु शाजा मामी दे शाजा दे शाजा दे कजी मामी दे मिर्ची डालते तुम्हारा खाता नहीं गोको దాంట్లో ఉల్లిపాయ ఎల్లిపాయ కారంలో కారం అంటండి కొద్దిగా అంతా వేసి కచ్చాబచ్చా నూరుతున్నారు. నెక్స్ట్ అన్ను పోయింది అన్ను లెంత్ పోతా హే జాదా గోయింగ్ మా బాలిసిపోయాడు. ఇందాక ఎల్లిపాయలు కచ్చాపచ్చా నూరుకున్నాం కానీ కారం వేసుకొని మళ్ళీ దాంట్లో ఇందాక ఉప్పు కారం ఎల్లిపాయలు కలుపుకున్న దాంట్లో ఇది కూడా వేసారండి. కచ్చాపచ్చా వేసుకున్నది నూరుకున్నది వేసుకున్నారు అందులో. నెక్స్ట్ క్యావో మెంతి పొడి కొద్దిగా అంత అండి కద్దాల్చి ఒక స్పూను ఒక టీ స్పూన్ మెంతి పొడి అండి. మా అమ్మ చెప్తుంది ఆమె కలుపుతుంది. ఇప్పుడు శనగ నూనె అది ఆయిల్ విజయ ఆయిల్ వేస్తున్నారు. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఆ కారంలో కలిపిన దాంట్లో ఉప్పు కారం కలిపిన దాంట్లో వేసుకుంటున్నారు. అదండి ముక్కలన్నీ వేసి ఆ ముక్కలకి ఉప్పు కారం మెంతి పొడి అంతా పట్టే అంతవరకు కలుపుతున్నారు. అవి చూడండి ఎలా కలుపుతుందో అలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అండి శనగ నూనె బాటిల్లోనే వేస్తున్నారు. ఇదిగోండి చూడండి ఒక ప్యాకెట్ 1 ప్యాకెట్ అండి అది. कितना पकड़ते गए पैकेट 2 पैकेट 2 ప్యాకెట్లు పడతాయంటండి. ఆయిల్ వేసారు కదా ఇక అది కూడా ఆయిల్ కూడా అన్నిటికి ముక్కలుగా అన్నిటికి పట్టేంత వరకు కలుపుతుంది. చూడండి ఎలా కలుపుతున్నారో. మా అమ్మాయి వాళ్ళిద్దరిని అరుస్తుంది వాళ్ళు ఏదో చేస్తున్నారని. किधर जाता है बहुत भी देख लो तो मेरे
మనం పెట్టుకునే దాంట్లో మేము బకెట్లో వేస్తున్నాం. బకెట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని చుట్టూ కలుపుకోవాలండి. ముందు ఆ ముక్కలు వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగంట దాంట్లో ఆ బకెట్లో కానీ జాడీలో కానీ దాంట్లో కానీ వేసుకోవాలి. చూడండి ఇక కలుపుకున్నాను కదా, ఆ ముక్కల్ని ఇగో ఈ బకెట్లో వేస్తుంది. అదండి ఓయ్ फिर काम है वो अच्छा दिखा दे एक बार में వేసుకునేటప్పుడల్లా కలుపుకొని వేసుకోవాలండి. అదండి అదండి ఎలా కలుపుతుందో చూడండి, అలా కలుపుకొని వేసుకుంటూ ఉండాలి. అయిపోయింది. ప్యాకెట్ పట్టిందండి, మళ్ళీ ఇప్పుడు దాని మీద ఇంకో ప్యాకెట్ వేస్తారనుకుంటా, చూద్దాం. कौन है जाता जाता ये तो रोज है ना। तो रम्या के पास से तुम्हें गए थे क्या कहते हैं फ्रेंड्स किससे खेले तुम पकाई कचरा क्या हुआ क्या हुआ अभी रोज गया ना వచ్చాడు. బాయ్ హాయ్ బోలను రోషను, హాయ్ బోల్. తిత్తి హాయ్ చెప్పమంటే తిత్తి అంటాను చూడండి వాడు. అయిపోయింది, ఒక ప్యాకెట్ అయితే పట్టింది. తేలు తాలుతాయి మీరు కాబో ప్యాకెట్ ఉప్పరు. ఇప్పుడైతే ఒక కాయిల్ పట్టిందండి. ఇదిగోండి ఇదిగోండి. మళ్ళీ 3 రోజుల తర్వాత మనం కారం ఉప్పు చూసుకొని ఆ రోజు 3వ రోజు ఆయిల్ పోసుకోవాలండి. ఓకేనండి. ये तेल भरती है ఆవకాయ నిల్వ పచ్చడి తెలంగాణ స్టైల్. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనండి, బాయ్.